రాజేష్ లాయర్ గురించి ఏంటి వివాదం ఏంటి? రాజేష్ గారు మీరు అప్రోచ్ చేయారని చెప్పేసి ఆయన అంటున్నారు. మీరే ఫోన్ చేసి అసలు ఏంటి, ఎట్లా ఉంటుంది, సెక్షన్స్ ఏంటి, ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అతని ఇంటెన్షన్ గుడ్డే కాబట్టి అతను కేరే చేశాడు కాబట్టి నేను అతని గురించి నెగిటివ్ గా ఇప్పుడు ఏదో మాట్లాడదలుచుకోలేదు అతను మాట్లాడారని. ఎందుకంటే నాకు ముఖ్యంగా చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి, నా గోల్ వేరేది కాబట్టి నేను అతని పైన ఇప్పుడు ఆరోపించదలుచుకోలేదు. బట్ నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది. అతను ఇంకేదైనా ఒకవేళ మాట్లాడితే కనుక నేను ఆ రికార్డింగ్ బయటికి ఇవ్వాల్సి వస్తుంది. రాజేష్ గారు, అసలు నిన్న రాత్రి లావణ్య మిమ్మల్ని అప్రోచ్ అయిందా? కాల్ చేసి ఆ రాజేష్ బయటకు వస్తాడా లేదా, బెయిల్ వస్తుందా లేదా అనే విషయాల్ని అడిగిందా మిమ్మల్ని? ఎస్ అండి, 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ఆమె అడిగింది. ఆమె మా కాల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ షాట్ లో మీకు పెట్టాను. నైట్ 12:30కి సడన్ గా ఆమె నేను లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ అన్ని కూడా పెట్టింది. నాకు సడన్ గా అర్థం కాలేదు. నాకు లావణ్య అనే వ్యక్తితో నిన్నటి వరకు ఎలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఎలాంటి క్లయింట్ అడ్వకేట్ రిలేషన్షిప్ అనేది లేదు. నిన్న ఆమె వాయిస్ నేను నిన్న 8 నుంచి 9 గంటల ప్రాంతంలో ఆమె వాయిస్ ఫస్ట్ విన్నాను. యాక్చువల్ గా త్రూ కాల్ కన్వర్జేషన్ నేను ఫస్ట్ జరిగింది. సో నా నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా అడగలేదు. పాతది ఏదో ఉన్నట్టుంది, బట్ దాంట్లో లావణ్య అనే పేరు, ఐఎమ్ లావణ్య అని ఎక్కడ ఇంట్రడక్షన్ లేదు. ఐఎమ్ రాజేష్ కుమార్ అని ఏదో మీడియాలో చూపిస్తున్నారు. అక్కడ లావణ్య అని ఉంటే అక్కడ నేను అదేంటిది ఆ కేసు మై హస్బెండ్ ఈజ్ మిస్సింగ్ అని నాకు తెలియదు. ఎవరు ఏ హస్బెండ్, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ హస్బెండ్ వీళ్ళని రికగ్నైజ్ చేసుకునే వాళ్ళం కదా. సో ఇంకొకటి ఏంటంటే 9 o'clock యాక్చువల్ గా మనకు వచ్చేసి ఆమె కాల్ చేసి ఈసారి ఏంటి అసలు కేసు ఎట్లా ముందుకు వెళ్తుంది మీరు చెప్పండి అనే వరకు నేను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదమ్మా, మీ అడ్వకేట్ సుంకర గారు ఉన్నారు కదా, నేను చెప్పాను అడిగి కూడా అంటే మీ ఒపీనియన్ లో కేసు ముందుకు ఎట్లా వెళ్తుంది అంటే మీకు ఎలా ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో వీ హ్యావ్ టు హియర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇప్పుడు జస్టిస్ అనేది ఇద్దరి నుంచి ఇని జస్టిస్ ఇస్తుంది, ఒకరి నుంచి అయితే సింగిల్ గా బయాస్డ్ ఇవ్వదు కదా అని చెప్పాము. సో ఒకరిగా ఉంటున్నారు అంటే అట్లా ఒకరిగా ఉండకండి, ఫ్యామిలీతో ఉండండి, అసిస్టెంట్స్ తో ఉండండి, మంచిది కాదు, ఎందుకంటే ఇంత ఇష్యూస్ అయినాయి కదా అని కూడా చెప్పాము. సడన్ గా 12:30కి నేను వెళ్ళిపోతున్నా వరకు నా కేసు సంబంధం లేనప్పుడు నాకెందుకు మెసేజ్ పెట్టింది? ఐ హ్యావ్ టు అలర్ట్ విత్ ద పోలీస్ కదా. ఇప్పుడు ఆ మెసేజ్ ఆ టైంలో చూసుకున్నాం కాబట్టి అలర్టెడ్ అండ్ ఐ కోఆర్డినేట్ విత్ ద తెలంగాణ పోలీస్ అండ్ గాట్ సక్సీడ్ ఇన్ టు ట్రేస్ హర్ అండ్ టు సేవ్ హర్. దట్స్ ఇట్. ఆ ఇష్యూ వరకే నాకు సంబంధం. దాని తర్వాత before 8 o'clock, 8 p.m. of yesterday and after 2 o'clock of today, there is no involvement of me. Only Ame, a call conversation, message, I traced, I assisted with the police. The case is closed and police has confirmed me that she is safe. That's it. Because నేను ఈరోజు మీడియాలో కూడా చెప్పాము, ఆమెకు ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు. అడ్వకేట్ గురించి ఎలాంటి నెగిటివిటీ డిస్కస్ చేయలేదు, అడ్వకేట్ గురించి ఎలాంటి నెగిటివిటీ మాట్లాడలేదు. ఆ అడ్వకేట్ అనే కాదు, ఏ అడ్వకేట్ అయినా మేమంతా అడ్వకేట్ ఫ్రెటర్నిటీ, మేమంతా యూనిటీతో ఉంటాము. మేము ఎవరికైనా క్లయింట్ వకాలత్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ జస్టిస్ కలుగుతుందనే మేము వకాలత్ తీసుకుంటాము. అడ్వకేట్ కమ్యూనిటీ అట్లాంటిది. అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్. తో మేము ఇప్పుడు ఒక అడ్వకేట్ ని కూడా మనం ఏమనడానికి రాదు. ఆమె కూడా ఏమనలేదు. సుంకర గారి గురించి కూడా ఏమనలేదు యాక్చువల్ గా. సో మేబీ ఇప్పుడు ఒక కేసు నడుస్తున్నప్పుడు మేబీ డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంటారు. ఇప్పుడు నాకు రోజు 150-200 కాల్స్ వస్తుంటాయి. ఏ కాల్ లిఫ్ట్ చేయాలో ఏ కాల్ లిఫ్ట్ చేద్దో తెలియదు. సడన్ గా కాల్ వచ్చింది, లిఫ్ట్ చేసినాము. టోన్ నుండి మీరు లావణ్యాన ఏంటి అది సైలెంట్ గా ఉంటే ఏమైనా బాధలో ఉంటదేమో అని అడిగాను యాక్చువల్ గా. సో ఆ కాల్ కన్వర్జేషన్ 25 minutes జరిగింది. సో దట్స్ ఇట్. Before 8 p.m. and after 2 p.m. of yesterday, there is no interrelated interlocked with me.